హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనం బబ్లూ సింగ్ ఆర్ట్స్కి అయితే వచ్చేసాం. ఇది ఎక్కడ అంటే మన బాపుగాడి దగ్గర ఇక్కడ ఒకటి టెంపుల్ ఉంటుంది కదా ముందు. సో అక్కడ వచ్చేసి ఇది లొకేట్ అయిందనమాట. సో ఎగ్జాక్ట్ దాని ముందే మనకి ఈ గణేష్ అయితే ఉంటుంది అనమాట. షెడ్ మన గోదాం అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి బబ్లూ సింగ్ ఆర్ట్స్ వాళ్ళది అనమాట. సో ఇక్కడ నేను అన్నీ మీకు గణేష్లు అయితే చూపెడతా. సో ఇక్కడ ఈ సంవత్సరం ఇక్కడ గణేష్లు అయితే ఒక్కొక్కటి మొత్తం ముంబై స్టైల్లో అయితే ఉన్నాయి. సో మీకు ఇప్పుడు చూపెడుతున్నాం కదా, ఫస్ట్ మొత్తం ఒక్కొక్క గణేష్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక్కొక్క గణేష్ ఒక్కొక్క దాని గురించి మంచిగా మాట్లాడుకుందాం మనం, ఓకేనా? సో ఫస్ట్ గణేష్ వస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే టాటాజ్ మీద ఇంకా కలర్స్ కాలేవు. ఇంకా మీ ఈ వీడియోకి మంచిగా రీచ్ వచ్చిందంటే మనం కలర్స్ వేసిన తర్వాత వస్తాం. సో ఫస్ట్ గణేష్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ టాటాజ్ ఉంది. ఒక టాటాజ్ ప్లస్ గణేశుడు ఇంకా తయారు కాలేడు. మొత్తం తయారైన తర్వాత కూడా మళ్ళీ తీస్తాను నేను. సో ఇక్కడ ఫస్ట్ డీటెయిలింగ్ అయితే చూసుకున్నట్టయితే మీరు ఇంకా చూస్తారు కదా, మొత్తం ముంబై స్టైల్ గణేష్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ పక్కకు వచ్చినట్టయితే మీరు ఇంకోటి సెకండ్ గణేష్ వచ్చినట్టయితే వీళ్ళు ప్రెజెంటేషన్ ఇవే చేస్తున్నారు. ఈ సెకండ్ గణేష్ వచ్చినట్టయితే ఎలుక పైన మన గణపతి విగ్రహం అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి వచ్చేసి 20 feet గణేష్లు అనమాట ఇవి. ఇంకొకటి పక్కకు వచ్చినట్టయితే మీరు ఇటు పక్కకు వచ్చినట్టయితే చూస్తున్నారు కదా, ఒక విగ్రహం, పెద్ద విగ్రహం, ఒక 18-19 feet ఉంటుంది. ఇది ఒక్క విగ్రహమే. వీళ్ళది పెద్దదే ఉంది షెడ్, చాలా పెద్ద షెడ్ ఉంది వీళ్ళది. సో ముంగట మీరు పార్కింగ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు ఎంత చాలా ఉందో. చూపెట్టు ఒకసారి, ఇక్కడ దిప్పు. సో మీరు ముంగట పార్కింగ్ స్పేస్ కూడా చూసుకున్నారు కదా ఎంత ఉందో. సో వీళ్ళ దగ్గర అంటే ప్లేస్ అయితే బాగానే ఉంది. సో మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయో. మీరు ఇంకోటి ఇక్కడ పక్కకు వచ్చినట్టయితే ఈ గణేష్ చూడండి. ఈ గణేష్ కింద ఎట్లా మనం అక్కడ ఎల్కా ఇంకా అవి చూసినాం కదా, ఎల్కా ఇంకా టాటేజ్ అయితే చూసినాం కదా. సో అట్లనే కింద ఇక్కడ ఏదో వస్తుంది. వీళ్ళు ఇంకా వర్క్ ఉంది వీళ్ళకి, ఇంకా 2 months టైం ఉంది. 50-60 days ఉంది, ఇంకా 57-55 days ఉంది ఇంకా వీళ్ళకి. సో మీ ఇక్కడ ఇంకా పైకి చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, లెగ్స్ ఫోల్డ్ చేసుకొని ఉన్నాడు గణేష్, మన గణేష్. ఈ గణేష్ జబర్దస్త్. ఇప్పుడు ఇది కూడా ఒక గాల్లో ఉంది కదా గణేష్, అది కూడా సూపర్ ఉంది, జబర్దస్త్ ఉంది అది కూడా గణేష్. సో ఇది చూస్తున్నారు కదా మీరు, ఈ గణేష్ ఎట్లుందో, ఇది కూడా జబర్దస్త్ ఉంది. ఇంకా హ్యాండ్ వర్క్ కావాలి, కొంచెం కలరింగ్ వర్క్, లాస్ట్ కోటింగ్ అవుతుంది. మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, పక్కన ఇంకా కొన్ని బాడీ వర్క్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ బాడీ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఇది మనం ముందుకెళ్ళి రావాలి. ఇక్కడ ముంగటికెళ్ళి తీసాం. ఇక్కడ చూడండి, ఒక ఈగల్ మీద నుంచి గణేష్ అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ ప్లేస్ సరిపోతలే మనకి. ఏమవుతుందంటే మనం ఫోన్ నుంచి అయితే వీడియో తీస్తున్నాం కదా, కెమెరా నుంచి తీసినా ఫోన్ నుంచి తీసినా ప్లేస్ అయితే సరిపోతుంది. ఒక్కొక్క గణేష్ 20 feet, 15, 17, 18 feet ఉన్నాయి. సో కెమెరా మనకి ప్రాబ్లం చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నా ఈగల్ మీద గణేశుడు, ఈగల్ మీద సేమ్ గణేశుడు, ముంబై స్టైల్ గణేష్లు ఉన్నాయి గాయస్ ఇక్కడ. మీరు ఈ లొకేషన్ మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే లొకేషన్ మ్యాప్ పెట్టేస్తాను నేను. సో చెప్పినా మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో నేను ఎక్కడనో. సో ఇంకోటి పక్కకు వచ్చినట్టయితే ఇక్కడ చూసుకోండి. సేమ్ మీరు ఇక్కడ ఇప్పటిదాకా అక్కడ గణేష్ చూసిరు కదా, సో అదే గణేష్ ఇక్కడ. సో ఇక్కడ ఇంకా చిన్న చాలా ఉన్నాయి గాయస్ గణేషెస్. సో పార్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి చిన్నవి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటి పైల్వాన్ గణేష్ లానే ఉంది. ఇక్కడ కొంచెం ఇక్కడ సైడ్ మీరు పైల్వాన్ గణేష్ లానే ఉంది. ఈ 2 గణేష్లు డేంజర్ ఉన్నాయి. ఈ సైజ్ కూడా డిఫరెంట్ ఉన్నాయి, విత్ సైజ్ కూడా డిఫరెంట్ ఉంది, హైట్ సైజ్ కూడా డేంజర్ ఉన్నాయి. ఇవి డేంజర్ ఉన్నాయి. గణేష్లు అయితే బాగున్నాయి, కానీ గణేష్లు అయితే సూపర్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు ఎంత పెద్దగా ఉన్నాయి, ఇట్లా స్టైల్గా మంచిగా ఉన్నాయి గణేష్లు. ఇంకా ముంగటికి వెళ్దాం, ముంగటికి పోయి అయితే చూద్దాం మనం. ఇది చూసుకురా, డమరుకం మీద అయితే నిల్చుండు డమరుకం మీద. ఇక్కడ ఏంటంటే మనకి అవి వస్తాయి. ఏంటంటే ఇప్పుడు ఇది నిల్చొని ఉంది కదా, సో సీట్ వస్తుంది, ఇక్కడ కూర్చొని ఉంటాడు. సో అది డైరెక్షన్ చూస్తే మనకు అర్థమైపోతుంది, కూర్చొని ఉంటాడు. నాకు తెలిసినంత వరకు అయితే కూర్చొని ఉంటాడు. సో డమరుకం ఉంది కదా, సో ఎంత పెద్ద, ఇది ఒక 20 feet గణేష్, 20, 22, 24 అట్లా ఉంటుంది ఈ గణేష్. 20 feet గణేష్. ఇంకా పక్కకు వచ్చినట్టయితే ఇంకోటి ఇక్కడ మనకి వర్క్ అవుతుంది చూడు. సో ఇప్పుడైతే పక్కకు వచ్చేసినాం మనం. సో ఈ గణేష్ చూస్తున్నారు కదా, ఒక కింద ఒక టేబుల్ లాగా ఉంది, స్పేస్ అయితే ఇక్కడ ఇట్లా ఉంది. అంటే ఇప్పటిదాకా మీరు చూసినారు కదా, అవన్నీ గణేష్లు ఇట్లా కొంచెం మన డిఫరెంట్ ముంబై స్టైల్ గణేష్లు లాగా ఉన్నాయి అవి. ఇది కూడా పైల్వాన్ గణేష్ లానే ఉంది. మీరు బాహుబలి కొత్తలో వచ్చినప్పుడు బాహుబలి గణేష్ లాగా ఎట్లా వచ్చిండే, సో ఇవి కూడా ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవి కూడా అట్లనే వస్తున్నాయి గణేష్లు.
కొంచెం డిఫరెంట్ స్టైల్, మొత్తం బాహుబలి లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్గా ముంబై స్టైల్ అంటారు దానికి. ఎవరికైతే తెలియదో వాళ్ళకే చెప్తాను, ముంబై స్టైల్ అంటారు దాన్ని. సో ఇగోండి ఇక్కడ పక్కకు వచ్చినట్టయితే ఈ గణేష్ ఒకటి వచ్చేసి సేమ్ ఉన్నాయి రెండు. ఇక్కడ వస్తే మీరు ఇక్కడ ఈ గణేష్లు ఏంటంటే కొంచెం యూనిక్గా కావాలనుకున్నప్పుడు యాంటిక్ పీసెస్ ఉంటాయి కదా, యూనిక్గా కావాలి అందరికీ, అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఆర్డర్ ఇచ్చి వెళ్తారు. సో చాలామంది ఎట్లా అంటే నార్మల్గా ఇట్లా మనకు చేతిలో లడ్డు పెట్టుకున్నట్టు కాదు. ఇక్కడ ఏముందంటే చేతిలో లడ్డు పెట్టుకొని ఉండదు ఇక్కడ. సో వీళ్ళు ఎట్లా చేస్తారో బుక్ చేసిన వాళ్ళకి తెలియాలి, వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారో, చేతి మీద పెట్టుకుంటారా లేకపోతే ఇక్కడ పెట్టేస్తారా దారం కట్టి మనకు తెలియదు. సో ఇట్లుంటుంది అనమాట ఈ గణేష్ వచ్చేసి. ఇది కూడా ముంబై స్టైల్ గణేష్. దీనికి 4 చేతులు ఉన్నాయి ఇగోండి, ఇట్లా 4 చేతులు. ఈ గణేష్ ఈ తొండం కూడా కొంచెం ఇట్లా మంచిగా ఉంది. ఇటురా ముంగటికి. చూస్తున్నారు కదా ఇక్కడ ముంగట కూడా 2 గణేష్లు ఉన్నాయి. ఒకటేమో మోకాల మీద ఇట్లా మోకాల మీద కాలేసుకొని ఇట్లా కూర్చున్నాడు గణేష్ ఉన్నది ఒకటి ఇటు. సో ఇవన్నీ గణేష్లు నాకైతే జబర్దస్త్ నచ్చినాయి. కలర్ అయిన తర్వాత అయితే ఒక్కొక్క గణేష్ సూపర్ ఉంటుంది. ఇటు చూస్తున్నాయి కదా ఒక కాలు, ఇప్పటిదాకా మేము అక్కడ ఎంకాలు చూసుకున్నట్టయితే అక్కడ మనకి రైట్ కాలు ఇట్లా ముంగట ఉండే, ఇది లెఫ్ట్ కాలు ఉండి ఇట్లా చేస్తున్నారు. కొంచెం డిఫరెంట్ మోడల్స్, స్టైల్స్ ఏమున్నాయి. సో కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో అన్నీ చూపెడితే బాగున్నాయి కదా. సో సేమ్ ఉన్నాయి. సో ముంగటికి వచ్చేసి జల్దీ మనం ఇంకా కవరేజ్. ఈ గణేష్ చూడండి, ఈ గణేష్ ఏదో ఒకటి డిఫరెంట్. అది అన్ని గణేషులు సేమ్ ఉండదు, ఏదో ఒకటి డిఫరెంట్ ఉంటుంది. సో కొంచెం ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇప్పుడు దాకా మీరు ఎంకాలు చూస్తే లెఫ్ట్ కాలు ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఇది ఇట్లా ఉంది గణేష్ ఇట్లా కూర్చొని. ఇంకా మొత్తం డీటెయిలింగ్ వర్క్ కావాలి, అన్నిటివి డీటెయిలింగ్ వర్క్ అయితే జబర్దస్త్ ఉంటాయి గణేష్లు. చూస్తారు కదా మీరు మొత్తము ఇగోండి చేతులు అనేది ఇట్లా అని పెట్టుకొని ఇట్లా డ్యాన్స్ చేసే రూపంలో అయితే ఉన్నాడు గణేష్, జబర్దస్త్ ఉన్నారు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం చేతులు 6 చేతులు ఉన్నాయి. 6 చేతులు మొత్తం ఆ తొండం అయితే చూసుకోండి. ఇంకా డీటెయిలింగ్ వర్క్ కావాలి. ఆ మెడల నగలు కూడా ఉన్నాయి కొన్ని. సో చేతికి కూడా ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ మనకి ఈ గణేష్ వచ్చేసి ఇక్కడ మనం 6 చేతులు ఉన్నాయి కదా, ఒక్కొక్క గణేష్లు ఇట్లా చాకులు అవన్నీ వస్తాయి ఈ గణేష్కి. సో ఇది కూడా సూపర్ ఉంటుంది గణేష్. ఈ ఒక్క గణేష్కి చాకులు ఇట్లా మనకి పార్వతి ఇట్లా పట్టుకుంటుంది కదా, అది త్రిశూలం అవన్నీ వస్తాయి. సో ఇంకా ముంగటికి వచ్చేయండి మీరు. ఇంకా ముందుకు వచ్చినట్టయితే ఇగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది తొండం కొంచెం ఫోల్డ్ అయింది మంచిగా ఇట్లా అందరికీ ఇట్లా చూపెట్టినట్టు మంచిగా ఉంది అది. సో ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇట్లా కొంచెం స్టైల్, ఇప్పుడు ఇప్పటిదాకా చూసినా కానీ ఇట్లా చేతి పెట్టుండే కదా, ఇది ఒకటి ఇట్లా సైడ్కి ఉంది. తొండం వచ్చేసి సర్కిల్ ఉంది. ఈ కాలు కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. హెడ్ కూడా కొంచెం స్మైలింగ్ ఫేస్ ఉంది. మొత్తం అట్లా కొంచెం ఓవర్ ఆర్డర్ వాళ్ళు. ముందుకు వెళ్ళిపోదాం. ముందు ఇంకా గణేష్లు ఉన్నాయి. ఈ గణేష్లు అయిపోయినాయిగా. సో ముందు ఇక్కడ వెళ్తే ఇవ్వండి పైల్వాన్ గణేష్ లాగా ఇక్కడ టైప్ ఇవన్నీ అట్లనే ఉన్నాయి. మెల్ల కెమెరామ్యాన్ ఇక్కడ చూపెట్టే ఒకసారి. నన్ను ఇది చూస్తున్నా కదా పైల్వాన్ గణేష్ అయితే చూపెట్టే ఇక్కడ ఎట్లున్నా చూసేరా. మొత్తం ఇట్లా చేతులు వచ్చేసి ఇట్లా పైకి ఉన్నాయి. మొత్తం అంతా చేతులు కాళ్ళు ఇట్లా కాళ్ళు ఇట్లా పెట్టుకొని. సో ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూపెట్టు. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కిరీటము మళ్ళీ మనకు ఆ చెవులు అక్కడ హెడ్ మీద ఒక బొట్టులాగా అది కలరింగ్ అయితే జబర్దస్త్ ఉంటాయి. ఇక్కడ చేతి మీద కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చేతి మీద అక్కడ కూడా మీకు అన్ని గణేష్లు లేవు. ఈ గణేష్కి చేతి మీద కూడా కొంచెం ఇక్కడ పెట్టుకుంటారు కదా అందరూ. సో అవి అయితే చేసినారు. సో కలరింగ్ ఫైనల్ కోటింగ్ అయితే జబర్దస్త్ ఉంటాయి గణేష్లు ఇవన్నీ. నేను ఫైనల్ కోటింగ్ అయినప్పుడు కూడా నేను ఇక్కడ వచ్చి వీడియోలు తీస్తాను. అప్పుడు చూడండి మీరు, అరే ముందు చూసి ఇట్లా లేవు కదా ఇప్పుడు ఏంది ఇట్లున్నాయి అంటారు మీరు. అట్లా ఉంటాయి ఫైనల్ కోటింగ్ అయితే. ఎందుకంటే ఇవి ఓన్లీ ఏం లేదు, నార్మల్ స్టార్టింగ్ వర్క్. దీని తర్వాత ఇంకా చాలా కలరింగ్ వర్క్, దానికి షైనింగ్ వర్క్, ఇంకా చెవులు అవన్నీ గోల్డ్ వేయాలి, చాలా ఉంటుంది ఇంకా కదా. అవన్నీ నాకు కూడా అంత తెలియదు, అందుకే నేను అంత ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంకాల నుంచి కిరీటం చూస్తారు కదా మీరు ఈ గణేష్కి. ఇక్కడ ఎంకాల కూడా కొంచెం మనకి కొంచెం ఫైనల్ టచ్ అయితే ఇక్కడ బాగానే ఇచ్చారు. సో కిరీటం వచ్చింది, బొట్టు వచ్చింది, ఇక్కడ మనకి మెడల గోల్స్ లాగా వచ్చింది, అంటే చైన్ లాగా వచ్చింది. సో మనకి దంతం కూడా కొంచెం చిన్నగా వచ్చింది. ఇటు సైడ్ కూడా కొంచెం బ్రేక్ అయ్యి వచ్చింది, ఎందుకంటే గణేష్లకు అట్లనే ఉంటాయి కాబట్టి. మనకి ఇక్కడ 4 చేతులు వచ్చినాయి. కాలు కూడా చూసినట్టయితే మంచిగా ఉన్నది. సో కింద ఈ కాలు వచ్చేసి కింద, అంటే అన్ని కాళ్ళు గాల్లో ఉన్నాయి. ఇది ఒక్కటి కొంచెం కిందికి అయితే చేసినారు వీళ్ళు. మనకి ఈ గణేష్ కూర్చున్నట్టు ఇట్లా పైల్వాన్ లాగా కూర్చుంటారు అట్లుంది. సో ఇక్కడ చూసినట్టయితే మీరు
ఇక్కడ కూడా సేమ్ ఇట్లానే సేమ్ గణేష్ సేమ్ ఇట్లానే కొంచెం వెంకాల వర్క్ చేయలేరు, వెంకాల కిరీటం వెంకాల చేయలే వర్క్, కానీ ఆల్మోస్ట్ సేమ్ గణేష్. ఇంకా ముంగటికి వచ్చే ఒకసారి ఈ గణేష్ కూడా చాలా బాగుంది. ఈ గణేషుడు మొత్తం కాళ్ళు ఫోల్డ్ చేస్తుండు, సక్లం ముక్లం అంటారు కదా, సో అట్లా చేసుకుండు. నాకు అంత అన్నికి వస్తలేదు. సో ఇది కూడా సేమ్ వెంకాల మనకి అది వచ్చేసింది కిరీటం వెంకాల మనకి బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా వచ్చింది చిన్నగా. సో కిరీటం వచ్చింది ప్లస్ ఇంకా చెవులు కూడా వచ్చినాయి, కిందం వచ్చింది మనకి ఏనుగు దంతం ఒకటి చిన్న ఈడ్ వరకు వస్తుంది. సో వీళ్ళు చేసిర్రో మరి చేయలేరో తెలియదు, ఇంకా చేసేది ఉందో మళ్ళీ వర్క్ ఇంకా ఉందో మనకు కూడా తెలియదు. కానీ దంతం వచ్చేసి చిన్నగా పెట్టారు. ఇటు సైడ్ బ్రేక్ అయింది ఓకే, కానీ రైట్ సైడ్ మనకు పెద్దగా ఉండాలి దంతం ఎప్పుడైనా సరే. ఇప్పుడు గణేశుడు అంటే దంతం రైట్ సైడ్ పెద్దగా ఉండాలి, లెఫ్ట్ సైడ్ చిన్నగా ఉండాలి. సో ఇది అసలు గణేష్ అంటే మనకి ఈ తొండం కూడా ఇట్లా తిరిగి ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి, చేతి కూడా ఇట్లా ఉండాలి. చాలామంది ఇట్లాంటివి కొనరు, చాలామంది ఎట్లాంటివి కొంటారు అంటే తెలిసిన అంటే ఇది ఏంటంటే ఫ్యాషనరీ, కొంచెం ట్రెండింగ్ కొంచెం మోడల్స్ డిఫరెంట్ ఉంటాయి కదా, ట్రెండింగ్ నడుస్తున్నాయి. ముంబై స్టైల్ గణేష్లు ఇట్లనే ఉంటాయి. సో ముంబైలో అందరూ ఇట్లనే పెడతారు. ఇవి కూడా బాగానే ఉంటాయి, కానీ లడ్డు పెట్టుకోనికి మనకి చేతులు ఇట్లా ఉండాలి కదా. సో మన హైదరాబాద్ స్టైల్లో అయితే అందరూ నార్మల్ ఇట్లా బొజ్జగాను పైలు కొంటారు. ముంబైలో అయితే అందరు ఇవే కొంటారు, ముంబై గణేష్లు అంటారు కదా, అందుకే ముంబైలో ట్రెండింగ్ నడుస్తుంది. ఇక్కడైతే హైదరాబాద్ గణేష్లలో కాళ్ళు ఇట్లా కూర్చొని కాళ్ళు సక్లం ముక్కలం పెట్టుకొని ఉంటారు కదా, అదే బాగుంటుంది. ఇప్పుడు ఇదే వచ్చేసి మనకి సేమ్ గణేష్, కొంచెం కాళ్ళు డిఫరెంట్ ఉంది. ఇది మనకి అన్ని ముంబై గణేష్లు, కానీ ఈడ కూడా ఈ మధ్య మస్తు ట్రెండింగ్ నడుస్తున్నాయి. యాంటిక్ పీసెస్ జబర్దస్త్ ఉన్నాయి గణేష్లు. చలో ఇటు సైడ్ వచ్చేసి మనం ఇప్పుడు ఇటు చూపెడదాం. అక్కడ అన్న వాళ్ళందరూ పనులు చేస్తారు చూడండి, ఇక్కడ చూడండి అందరూ అన్న వాళ్ళు అయితే పనులు చేస్తారు. సో ఇక్కడ గణేష్ వర్క్లు అందరూ ధూళిపేటలు అయినా సరే ఏడైనా సరే గణేష్లు వర్క్ చేసేది నైటే ఎక్కువ మంది అంటే నైటే ఎక్కువ చేస్తారు. ఇక్కడ వచ్చేసాను. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ గణేష్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంకోటి మనం స్టార్టింగ్లో డమరుకం చూపెట్టినాం కదా, మీకు ఒకటి స్టార్టింగ్లో నేను ఏమో చెప్పినా మీకు స్టార్టింగ్లో వచ్చేసి మీకు అది నేను ఒక పోల్ అయితే ఉందన్నమాట కదా అన్న కదా, నీకు పోల్ అయితే ఉంది అన్న కదా. సో అట్లనే సేమ్ ఇట్లా కూడా పోల్ ఉంది. ఈ పోల్కి కింద ఇది వస్తుంది, ఇప్పుడు ఈ డమరుకం ఏదైతే ఉందో అది వస్తుంది కింద. సో ఇది అట్లనే సేమ్ మీరు ఏదైతే ఇప్పటిదాకా మీరు డమరుకంది గణేష్ చూసారో సేమ్ అదే ఇంకోటి. సో ఇక్కడ పక్కకి ఇగోండి ఇక్కడనే అక్కడ ఉన్నాయి, ఇక్కడ వీళ్ళు పెట్టినట్టు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఈగల్ గద్ద మీద గణేశుడు కొంచెం చిన్న సైజ్, అక్కడ పెద్ద ఉన్నాయి 20-25 ఫీట్స్ ఉన్నాయి. 20 ఉంటాయి కదరా, లాస్ట్ 25 కూడా ఉంటుందా, 25 ఉంటుంది కదా. సో 20 ఫీట్ 22 అట్లా ఉంటుందేమో, 22 ఫీట్ లాస్ట్ ఇక. సో ఇది గాయస్ ఈ వీడియో ఇక్కడితో షెడ్ అంతా కంప్లీట్ అయింది. ఇక్కడ పక్కన కొన్ని ఉన్నాయి, ఇంకా మీకు ఇవి కూడా చూపెడతా వచ్చేసి. సో ఇగోండి ఇక్కడ కూడా వర్క్ నడుస్తుంది. ఇగోండి మనకి అది మిక్స్ అయితే చేస్తున్నారు, అది ఉంటుంది కదా సిమెంట్ లాగా, అది మిక్స్ అయితే చేస్తారు. లప్పం పట్టి అంటారేమో దాన్ని. సో అది మిక్స్ అయితే అవుతుంది. సో ఇప్పుడు లాస్ట్ కొన్ని ఉన్నాయి, ఒక 6 గణేషెస్ ఉన్నాయి. ఇది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం, వీడియో అయితే ఖతం చేద్దాం మనం. సో ఇక్కడ మనం వచ్చినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ గణేష్ అయితే మనకి చిన్న గణేష్. అక్కడ మీరు ఇప్పటిదాకా చూసిన గణేష్ అన్ని కొంచెం పెద్ద 20 ఫీట్ 22 ఫీట్ 18 ఫీట్ 15 ఫీట్, ఇది వచ్చేసి 8 ఫీట్ అనుకుంటే, ఇది 8 ఫీట్ గణేష్ ఇది. సో ఇది 6 ఉన్నాయి మొత్తం, ఇక్కడ 3 చేతులు ఉన్నాయి. ఒక కిరీటం మంచిగా ఉంది, స్మైలింగ్ ఉంది మొత్తం. ఇంకా ఇది తొండం ఉంది కదా, దంతాలు ఉన్నాయి కదా, పర్ఫెక్ట్ ఉంది. తొండం కూడా పర్ఫెక్ట్ ఉంది. సో ఇంకా మనకి డీటెయిలింగ్ కలరింగ్ అయితే కాలేదు, కలర్ అయిన తర్వాత ఇంకా జబర్దస్త్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూపెట్టే గణేష్ చూపెడితే మాత్రం దీని బ్యాక్గ్రౌండే జబర్దస్త్ ఉంది మొత్తం. ఇప్పుడు మనం నిమజ్జనం తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తాం, దీనికైతే బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం లేదు. చూస్తున్నారా మీరు ఎట్లుందో బ్యాక్గ్రౌండ్, కలరింగ్ చేస్తే మొత్తం జబర్దస్త్ ఉంటుంది. ఇప్పుడు సింహాసనం మీద కూర్చుంటారు చూడు, అట్లాంటి గణేష్ ఇది జబర్దస్త్ ఉంది. ఇక్కడ వచ్చేసి లోపలికి సూపర్ ఉంది ఈ గణేష్ మాత్రం, నాకు కూడా నచ్చింది ఇది. లాస్ట్ ఇక్కడ వచ్చేస్తే మీకు గణేశుడు ఇట్లా కాలు మీద ఇట్లా చేతేసుకొని కూర్చున్నట్టు, ప్లస్ మీకు ఇది ఎన్ని ఫీట్స్ వచ్చేసి 7 ఉంటుందేమో, 7 ఫీట్స్ ఇది 7 ఫీట్ గణేష్. మళ్ళీ ఇటు చూసుకున్నట్టయితే సేమ్ అదే, కొంచెం తక్కువ కూర్చున్నాడు కాబట్టి ఇది కొంచెం నిల్చొని ఉన్నట్టు ఉంది, కొంచెం హైట్ ఉంది. ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇది కూడా కూర్చొని ఉంది, ఇది కూడా కూర్చొని ఉంది, ఇది కొంచెం చిన్నగా ఉంది. ఇది వచ్చేసి మీకు కిరీటం ఉంది, ప్లస్ మనకి కిరీటాలకి ఏమంటే మీరు
కలరింగ్ కాలేదు, అంటే మొత్తం దేనికి కాలే. సో కిరీటంకి ఏందైతే మంచి కలర్ వేసి మంచిగా కనిపిస్తుంది, అందుకే చెప్తున్నా మీకు. సో ఈ గణేష్ కూడా స్మైలింగ్తో బాగుంది, నాకైతే నచ్చింది కదా ముంగటికి. సో లాస్ట్ సెకండ్ గణేష్, దీని తర్వాత ఇంకొకటే ఉంది లాస్ట్, ఇవ్వండి చూసుకోండి మీరు. ఈ గణేష్ కూడా ఒకసారి చూపించేసి కిందికి పోయినా పైకి వెళ్ళి. సో ఈ గణేష్ కూడా చూసుకున్నారు కదా మీరు. ఇప్పుడు లాస్ట్ గణేష్ వచ్చేసి ఇది. సో ఈ గణేష్ వచ్చేసి మీకు కిరీటం ఉంది ప్లస్ చెవులు, సో అంతా సేమే ఉంది. సో ఈ లాస్ట్ 6 గణేష్కి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నది. సో ఇది వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో చూస్తారు మీరు. నెక్స్ట్ వీడియో ధూళిపేటకి అయితే వెళ్ళి తీద్దాం మనము. మీరైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో ఈడి వరకు చూస్తే లైక్ కొట్టండి. సో లాస్ట్ మీ గణేష్ చూసారు కదా, ఇది కనుక నచ్చితే మీరు లైక్ పక్కా కొడతారు. సో లైక్ అయితే కొట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. చలో బాయ్ బాయ్.